చిట్టిబాబు గారు ఉన్నారు. చిట్టిబాబు గారు నమస్తే. నమస్తే. ఎట్లా చూస్తారు చిట్టిబాబు గారు? మొన్న ఇంత పెద్ద ఫంక్షన్ జరుగుతూ చాలా మంది అటెండ్ కాలేదు. అవార్డు పొందిన వాళ్ళందరూ వచ్చారండి. మిగతా వాళ్ళు రావాలి, వీళ్ళైతే వస్తారు, లేకపోతే లేదు. మిగతా వాళ్ళు ఊరినే ఒక షో కేస్ కింద ఫోటో దీని కింద అవార్డు వచ్చిన వాళ్ళు వస్తారు. ఓన్లీ అవార్డు వచ్చిన వాళ్ళు ఎవరికి అవార్డు వస్తే వాళ్ళు వచ్చి మిగతా వాళ్ళు నేషనల్ అవార్డు ఇస్తారు. నేషనల్ అవార్డు ఇచ్చినప్పుడు అందరూ మొత్తం ఇండస్ట్రీ మొత్తం వెళ్తారు. ఇండియన్ ఇండస్ట్రీ ఇన్విటేషన్ ఇచ్చిన వాళ్ళు వెళ్తారు కదా. ఇప్పుడు వచ్చే ఇచ్చిన వాళ్ళు వెళ్తారు, తీసుకుంటారు, అంతేనండి. అంతవరకే. మిగతా వాళ్ళు వీళ్ళైతే వెళ్తారు, లేకపోతే లేదు. ఇంకొక కాన్సెప్ట్ ఇంట్లో చిట్టిబాబు గారు ఇప్పుడు ఇన్విటేషన్ అందరికి వెళ్ళిందా? అందరికి వచ్చిందా ఇన్విటేషన్? మీకు వచ్చిందా ఇన్విటేషన్? జనరల్ ఇన్విటేషన్ గా అందరికి వచ్చింది. మాకేట ఆర్టిస్ట్ అసోసియేషన్ కొన్ని, డైరెక్టర్స్ అసోసియేషన్ కొన్ని, ఇలా కొన్ని ఇచ్చారు. అలా ఇచ్చేసేసి రావాలన్నారు. అది అవార్డు వచ్చిన వాళ్ళు ఇండస్ట్రీ పెద్దలు రావాలి కదా అంటారు. ఇండస్ట్రీ పెద్దలు రూల్ ఏంటి సార్? ఇప్పుడు నేషనల్ అవార్డు, జాతీయ అవార్డు రాష్ట్రపతి ఇస్తారు. ఇచ్చినప్పుడు అందరూ వెళ్ళి అందరు ఇండస్ట్రీ మొత్తం వెళ్తారు సార్. అవార్డు ఇన్వైటీస్ వెళ్తారు ఉన్నవాళ్ళు. ఢిల్లీలో, హైదరాబాద్ లో మీ సొంత ఊర్లో జరుగుతుంటే రాకుంటే ఎట్లా? ఎక్కడైతే నాకు అవార్డు వస్తే నేను వెళ్తాను. మిగతా వాడికి అవార్డు వస్తే నేను రాను. వాళ్ళు వెళ్తారు. యూనిటీ అంటే ఇండస్ట్రీలో ఏంటంటే ఒకటికి అవార్డు వస్తే ఇంకోళ్ళు సాధించలేరు అన్నట్టు, అంతేనా? అది తప్పు మాట సార్, తప్పు మాట. ఇండస్ట్రీకి అవార్డు వస్తే అందరూ బలోమని అవార్డు వచ్చింది. అందరూ ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత, దాదాపు 10-11 సంవత్సరాల తర్వాత తెలంగాణ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గద్దర్ అవార్డ్స్ కదా, లైట్ గా తీసుకోవడానికి లేదు కదా. తప్పుడు ఇదొక ఏమీ లేదా, సంథింగ్ పెడతారు, నథింగ్ అన్నాడు తప్పితే ఏం అవార్డు? గద్దర్ పేరు మీద అవార్డు ఏంటి? గద్దర్ పేరు మీద ఏమో వాళ్ళ విజ్ఞత ఏమైనా ఉందా? గద్దర్ పేరు మీద ఒక ప్రత్యేక అవార్డు ఇవ్వాలి. ఇంత గౌరవం ఉంటే ఆయన ఒక దాదాసాహెబ్ సో అది నచ్చకనే బాయ్కాట్ చేశారా గద్దర్ పేరు మీద? అది నచ్చదు, అలాంటి వాళ్ళ కోసమే నచ్చబో. దానికి దీనికి అది ఆయన పేరు మీద ఇవ్వాలంటే, తెలంగాణ గౌరవాన్ని ఇవ్వాలంటే ఒక కామన్ పేరు పెట్టాలి, ఔచిత్యం ఉండాలి. ఒక ఎందుకు గతంలో నంది అని, అంతకుముందు హంస అని కర్ణాటకలో, కలైమామణి అని తమిళనాడులో ఎందుకు కామన్ పేర్లు పెడతారు? వ్యక్తి పేరు కాకుండా వ్యక్తి పేరు వదిలిస్తే ఇప్పుడు రామారావు గారి పేరు మీద, కాంతారావు గారి పేరు సపరేట్ స్పెషల్ అవార్డు, ప్రెస్టీజియస్ అవార్డు ఇస్తారు. ఎందుకంటే కామన్ గా ఉండాలి. సిద్ధాంతం నాకు నచ్చకపోతుంది. ఆయనే గద్దర్ గారు బతుకుంటేనే వాళ్ళు రిజెక్ట్ చేసేవాడు ఆయన పేరు. ఎందుకంటే ఆయనకి నంది అవార్డు ఇస్తే రిజెక్ట్ చేస్తారు. నా సిద్ధాంతానికి విరుద్ధంగా తీసుకున్నాను. ఆయన సిద్ధాంతానికి విరుద్ధం ఉన్నాడు, ఆయన పేరు మీద ఎలా తీసుకున్నారు? ఏం ఔచిత్యం లేదు. ఏదో ఆయన కేసీఆర్ సింహ అన్నాడు కనుక నేను గద్దర్ అంటానని చెప్తే ఒక రాజకీయ నిర్ణయం తప్పితే దాంట్లో ఎలాంటి, అదే తెలంగాణ గౌరవాన్ని కాపాడంటే తెలంగాణ దాశరథి, తెలంగాణ మహాకవి దాశరథి రాశారు. కోటిరత్నాల వీణ తెలంగాణ, రత్నవీణ ఇవ్వండి అవార్డు, గౌరవంగా ఉంటుంది. రత్నవీణ సరస్వతికి సంబంధించి, కళలకు సంబంధించి రత్నవీణ అని పేరు పెడితే అందరికి కామన్. ఏదో పిచ్చరగా రాజకీయ నిర్ణయం, రాజకీయ ఒక విచక్షణ లేదు, వివేకం లేదు, విజ్ఞత లేదు. ఏదో ఆయన పేరు మీద ఇచ్చేసే అవార్డు చేస్తున్నాం. అదే ఏ అర్జునికి అవార్డు ఇచ్చిన నేషనల్ అవార్డు వస్తే ఈ పిచ్చి మాటలు మాట్లాడారు సీత గాని, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ గాని ఇష్టం వచ్చాడు మాట్లాడారు. ఇవాళ మరి ఏమైనా ఆ నోళ్లు, ఇవాళ అదే గవర్నమెంట్ మరి ఇస్తుంది కదా అన్ని. ఏదో వీళ్ళు అప్పటికప్పుడు ఏదో ఒక నోటుకు వచ్చి మాట్లాడటం తప్పితే ఇక్కడ ఒక విచక్షణ లేదు. ఇది ఒక పెద్దగా ఏదో గొప్పగా అవార్డు ఇచ్చేసామంటే సరిపోతుంది. అవార్డు ఇచ్చేటప్పుడు దానికి ఒక చిరకాలం ఉండే పేరు ఇది. చిరకాలం నంది ఎందుకు పెట్టారు? నంది అనేది ఎందుకు? కన్నడలో హంస అనేందుకు కామన్ పేరు ఎందుకు పెడతారు? ఎందువల్ల ఇది చిరకాలంగా ఉంటుంది కదా, అందరికీ ఆమోదానికి కామన్ పేరు ఉండాలి. ఒక వ్యక్తి పేరు మీద ఉండకూడదు. ఒక వ్యక్తి ఆయన మావోయిస్ట్ సిద్ధాంతి, ఆయన నక్సలైట్ సపోర్టరు, రేపు పొద్దున్నే ఒక ఎంటర్టైన్మెంట్, బెస్ట్ ఎంటర్టైన్మెంట్ మూవీని ఇస్తారు. ఆ మూవీలో ఊ అంటావా అని ఉంటుంది. అలాంటి పాటలు ఆ సినిమాకి ఎంటర్టైన్మెంట్ మూవీ ఇస్తారు. అది గద్దర్ పేరు మీద ఎంత అసహ్యంగా ఉంటుంది, ఎంత ఆక్వర్డ్ గా ఉంటుంది. ఇప్పుడు లేదు, గద్దర్ గారి పేరు మీద ఓన్లీ ఎర్రకట్టు. ఇప్పుడు గద్దర్ పేరుతో అవార్డు ఇవ్వడం ఏమాత్రం కరెక్ట్ కాదని మీ ఒపీనియన్ మీరు చెప్తున్నారు. సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు గద్దర్ పేరు మీద అవార్డు ఇవ్వడానికి సినీ పరిశ్రమలో కూడా ఒక్క నిమిషం చిట్టిబాబు గారు వినండి ఫస్ట్. అయితే గద్దర్ నేను చెప్పేది వినండి, నా క్వశ్చన్ కంప్లీట్ అవ్వలేదు. ఒక్క నిమిషం. గద్దర్ పేరు మీద ఇవ్వటం తప్పు అంటున్నా. గద్దర్ పేరు మీద ప్రత్యేకమైన అవార్డు ఇవ్వండి. అన్ని అవార్డులు గద్దర్ పేరు మీద వద్దు అంటున్నా. రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేయబాక.
గద్దర్ పేరు మీద ఇవ్వద్దంట్ల గద్దర్ పేరు ప్రత్యేకమైన అవార్డు, రఘుపతి వెంకయ్య అవార్డు, దాదాసాహెబ్ అవార్డు, అక్కినేని జీవిత సాఫల్య అవార్డు, ఇలా ఇవాళ కాంతారావు గారి పేరు మీద ఇచ్చారు, అలా రామారావు గారి పేరు, ఇలా ప్రత్యేకమైన అవార్డు, స్పెషల్ అవార్డు ఆయన పేరు మీద ఇవ్వండి. అన్ని అవార్డులు ఆయన పేరు మీద. నంది అవార్డు పేరు మార్చి గద్దర్ పేరు మీద మార్చడం మీకు కరెక్ట్ కాదని చెప్తున్నారు కదా. మరి సినీ పరిశ్రమలో చాలా మందికి కూడా మొదటి నుంచి ఈ విషయంలో కొంత వ్యతిరేకత ఉండి వస్తున్నారు. అదే రీజనా అందరు రాకపోవడానికి? అది రీజన్ కొంతమందికి ఉండొచ్చు కానీ అది అందరి రీజన్ కాదు. ఇదేంటంటే ఒక సంస్కారానికి సంబంధించి విజ్ఞతకి, ఒక ఔన్నత్యానికి, ఒక ఔచిత్యానికి సంబంధించిన విషయం. అది ఆలోచించే వాళ్ళు ఈ రాష్ట్రం తీసుకున్న నిర్ణయం చాలా తప్పు నిర్ణయం అంటారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు నేను వెళ్ళకపోవడానికి కారణం అదే. ఈ పేరు మీద అవార్డుకి మనం వెళ్ళేది ఏంటి, ఆ గద్దర్ పేరు మీద. నేను గద్దర్ గారు మీ అందరికన్నా మాకు బాగా దగ్గర, మా నాన్నగారు రాసిన పుస్తకానికి ఆయన ముందు మాట రాశారు, నేను రాసిన కవితకి ఆయన ప్రశంస రాశారు. కానీ మా ఇంటికి చాలా దగ్గర. సినిమా ఇండస్ట్రీలో చాలా మందికి ఇష్టం లేదా గద్దర్ పేరు పెట్టడం? ఓపెన్ గా ఎక్స్ప్రెస్ చేయలేకపోయారా? మళ్ళీ సార్ మీరు క్లారిటీగా మాట్లాడాలి. గద్దర్ పేరు పెట్టడం ఇష్టం లేదు. గద్దర్ పేరు మీద ప్రత్యేక అవార్డు అందరూ ఆమోదం, గద్దర్ పేరు మీద అన్ని అవార్డులు ఇవ్వడం ఇష్టం లేదు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన మావోయిస్టు, ఒక నక్సలైట్ సపోర్టరు, ఆయన సిద్ధాంతం వేరు. ఆయనే ప్రభుత్వం ఇచ్చిన అవార్డును తిరస్కరించాడు. నేను నా సిద్ధాంతాన్ని విరుద్ధం, నేను ప్రభుత్వ అవార్డు తీసుకోను అని చెప్పి తిరస్కరించాడు. ఆయన బ్యాలెట్ తోటి కాదు, బుల్లెట్ తోనే రాజ్యం అన్న మనసు ఆయన సిద్ధాంతం. కనుక అది ఎలా యాక్సెప్ట్ అందరి వాళ్ళ మళ్ళీ దాన్ని కట్టు చేసి మళ్ళీ ఫోటో ఎందుకు పెట్టాల? ఫోటో పెడితే ఆయన ఎర్రకండువా, మెడ మీద ఉన్న ఎర్రకండువా ఫోటో పెట్టాలి. అది పెడితే అది మళ్ళీ ఎర్ర కలర్ షీల్డ్ అవుతుంది. దానికి మళ్ళీ ఎర్రకడుగు వేస్తారు ఆ ఫోటో పెట్టి. ఆయన దానికే ప్రభుత్వానికే ఒక విధానం లేదు. ఆయన పేరు మీద ఇస్తున్నారు అవార్డులు. అక్కడ ఫోటో పెట్టారా? పెట్టలా. ఎందుకు పెట్టలేదంటే మెడలో ఎర్రకండువా అయ్యాయి. ఎర్రకండువా అయితే ఇది ఎర్రకండువా అవార్డు. ఇప్పుడు అల్లు అర్జున్ అప్పుడు ఆ విషయంలో కేసు పెట్టి ఇప్పుడు అవార్డు ఇచ్చి మళ్ళీ వాళ్ళు హక్ చేసుకున్నారు. ఇది చూస్తే ఏమనిపించింది? వాళ్ళే సమాధానం చెప్పాలి. ప్రభుత్వం సమాధానం, డబుల్ స్టాండర్డ్ కి, వీళ్ళ హిపోక్రసీకి వాళ్ళే సమాధానం చెప్పాలి. ఆ రోజు ఇష్టం వచ్చేట్టు మాట్లాడారు సీతక్క గాని, ఇంకా ఇతర మినిస్టర్లు గాని, కాంగ్రెస్ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి సీఎం గాని ఇష్టం వచ్చేట్టు మాట్లాడారు. మరి ఇవాళ ఏ మొహం పెట్టించారు? ఏ మొహం పెట్టుకొని మాట్లాడుతుంటే ప్రభుత్వానికేమో ప్రభుత్వమే హరాస్మెంట్ చేసింది ఇండస్ట్రీని. ఒక మా హీరోయిన్ ని సమంతను ఇష్టం వచ్చేట్టు మాట్లాడారు వాళ్ళ మంత్రులు. నాగార్జున వీళ్ళు ఇచ్చిన పర్మిషన్ వీళ్ళు కూర్చారు. ఇలా సినిమా ఫీల్డ్ మేము చేసి ఇవాళ మేము ఏదో చట్ట ప్రకారం చేస్తాము కానీ మీకు అన్ని రకాల సహకారాలు చేస్తామని డైలాగులు చెప్తే సరిపోతా? వీళ్ళకి ఏదో అవసరానికి ఇప్పుడు ఏదో ఒక డైవర్షన్, ఏమీ చేయలేదు, ఏదో ఇదన్నా చేశామని 6 హామీలు ఏమీ లేవు. 6 హామీలు ఇప్పుడు ఈ పదవులు ఏంటో ఏదో షో చేయాలనుకున్నారు. మొత్తం సినిమా ఫీల్డ్ అందరూ వచ్చి ఒక ఫోటో దిగి, ఒక గ్రూప్ ఫోటో, మొత్తం సినిమా ఫీల్డ్ మొత్తం మా వెంటే ఉంది అని ఒక గ్రూప్ ఫోటో. ఈ చంద్రబాబు గారు శిష్యుడు కదా, చంద్రబాబు గారు అలా స్టైల్ చేస్తా ఉంటారు. అదే శిష్యుడు చేద్దాం ట్రై చేశారు. ఏదో జరిగింది. ఓకే, ఏదైనా సామెత ఉంది, ఉత్తమం. ఎందుకు చంద్రబాబుతో సినీ పెద్దల మీటింగ్ ఎందుకు వాయిదా పడ్డది చిట్టుబాబు గారు? తెలుసా ఏమైనా ఇన్ఫర్మేషన్? షెడ్యూల్ ఇప్పుడు మేము అడిగిన ప్రోగ్రామ్ కాదండి. మేము సినిమా ఫీల్డ్ కనుక అడిగితే మేము ఒక మీటింగ్ పెట్టుకుని, ఛాంబర్ లో మీటింగ్ పెట్టుకుని అన్ని డైరెక్టర్స్ అసోసియేషన్, ప్రొడ్యూసర్ అసోసియేషన్, ఛాంబర్, ఫెడరేషన్ అందరు కూర్చొని ఏమి ప్రపోజ్ చేయాలి ఇలాంటి ఏదో పెట్టుకుని ఒక నిర్ణయం చేస్తుంది. ఆ తర్వాత టైం అడుగుతాం. ఇది మేము అడిగింది కాదు. ఆయన పవన్ కళ్యాణ్ ఏదో ఆయన అయిపోయాడు, అయినాక ఎవరు పలకరించలేదని ఆయన కోసమని చంద్రబాబు పేరు వాడి ఎవరు కలవలేదా అన్నాడు. ఎవరో కలవలేదా అంటే గతంలో ఇదే మాట కొడాలి నాని అంటే ఇదే పవన్ కళ్యాణ్ ఎందుకు కలవాలి? సినిమా వాళ్ళు వాళ్ళ ప్రత్యేక ప్రైవేట్ డబ్బుతోటి సినిమా చూస్తారు. వాళ్ళతో ఇండస్ట్రీ వాళ్ళు ఎందుకు ముఖ్యమంత్రిని కలవాలి? గవర్నమెంట్ మాట్లాడాడు. ఇవాళ ఆయన ఎందుకు కలవలేదు అంటాడు. ఎందుకు కలవలేదు అంటాడు. ఎందుకంటే ఆయన కలవలేదండి. ఆయన బాధ ఏంటంటే దీనికన్నా చాలా మంది ఇండస్ట్రీ నుంచి వెళ్ళారు. దాసరి గారు, రామారావు గారు, దాసరి గారు, కృష్ణరాజు గారు, వీళ్ళందరూ సెంట్రల్ మినిస్టర్లు అయ్యారు, వెళ్ళారు. వాళ్ళు ఎప్పుడు మమ్మల్ని కలవలేదు, ఇండస్ట్రీ మాకు పూలమాలలు అయ్యేలేదు, మమ్మల్ని అభినందించలేదని ఎప్పుడు కోరుకోలే. ఈయన పాపం కోరుకున్నాడు. ఈ కోరిక నేరుగా నన్ను కలవలేదు. కానీ ఇప్పుడు ఇంతకు ముందు నంది అవార్డులు ఇచ్చినా సరే
అప్పుడు కూడా ఎవరు అందరు వచ్చేవాళ్ళు కదా ఏమన్నారు అందరూ వచ్చేవారు కాదండి, అందరూ వీలైన వాళ్ళు వచ్చేవారు. ఇక్కడ అవార్డు వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఎట్లాగో వచ్చారు. ఒకవేళ ఎవరైనా అవార్డు కొత్త వాళ్ళు పొందిన వాళ్ళు కూడా రాలేని పరిస్థితిలో వాళ్ళ తరఫున ఎవరన్నా పంపించేవారు. మిగతా వాళ్ళు గాలి అంటే రావాల్సిన అవసరం లేదంటారు మీరు. అందరూ ఎందుకు రావాలంటారు? అన్నెసరీ ఇండస్ట్రీ మొత్తం పొలవమని రావాల్సిన అవసరం లేదు. అవార్డు వచ్చిన వాళ్ళు వస్తారు. ఇన్విటేషన్ పిలిచిన వాళ్ళు ఊర్లో ఉంటే రావచ్చు కదా అంటున్నా. ఊళ్ళో ఉంటే రావచ్చు, ఊళ్ళో నా కార్యక్రమం ఉంటే ఫ్రీగా ఉంటే రావచ్చు. నా ఫ్రీ ప్రోగ్రామ్ కానీ ఎందుకు ఇప్పుడు సినీ ప్రముఖులు ఎందుకు అసలు ఎక్కడ కూడా గంట 2 గంటల కంటే మించి ఉండడానికి ఎందుకు ఇష్టపడరు? ఉండరండి. సీఎం స్పీచ్ కూడా కాకుండా వెళ్ళిపోయినారు. ఈ జనాలు ఇప్పుడు మీరు ఇందాక చెప్తున్నారు సినిమా వాళ్ళు వస్తే తొక్కిసలాట అదని. తొక్కిసలాట ఒక సినిమా వాళ్ళు వస్తేనే చచ్చిపోలేదు, క్రికెట్ చచ్చిపోలేదు అంటే కుంభమేళాలను చచ్చిపోయారు, ఎలక్షన్ మీటింగ్ లోనూ చచ్చిపోయారు. అది ఎక్కడైనా జరుగుతుంది. తొక్కిసలాట అనేది ఒక సినిమా వాళ్ళకి క్రికెట్ కే పరిమితం కాదు. మీరు కుంభమేళాలో 22 మంది చచ్చిపోలా, పుష్కరాల్లో రాజమండ్రి పుష్కరాల్లో 26 మంది చచ్చిపోలా. సరే అంటే ఇక్కడ ఏం తొక్కిసలాట కాదు కదా, ఇది ఆల్రెడీ పోలీసు సెక్యూరిటీ ప్రోగ్రామ్ పాసెస్ ఉన్న వాళ్ళే కదా. ఎందుకు సినిమా వాళ్ళు గంటన్నరకు మించి ఏ ప్రోగ్రామ్ లో ఉండడానికి ఇష్టపడరు? ఉండరు. ఎందుకు సార్, సినిమా ఒక ఆర్టిస్ట్ అంతకంటే ఎక్కువసేపు కనబడితే మా విలువ పల్చన అవుతుంది అనుకుంటారా? కాదు, అనేక సమస్యలు ఉంటాయి తెలుసుకోవాలి. ఒక ఆర్టిస్ట్ అంటే వాళ్ళ బాడీ పొద్దున్న లేచడానికి ఉండే వాళ్ళు ఇంట్లో పొద్దు గోళ్ళు గిలుకుంటూను సరదాగా వీడియోలు ఆడుతూ కూర్చోస్తారు. ఇవాళ ఆర్టిస్టులు ఆడియన్స్ ముందు ఆ పేరు ప్రఖ్యాతులు ఉన్న బాడీ కాపాడుకుంటానికి, వ్యాయామం చేసుకుంటానికి, మొహాన్ని కాపాడుకుంటానికి తనకి రకరకాల అన్ని రకాల. ఇక్కడ గంట సేపు ఎక్కువ ఉంటే మొహం ఖరాబ్ అవుద్దా? గంట నిద్ర తక్కువ ఉంది. నిద్ర తక్కువ అవుతే కళ్ళు ఎఫెక్ట్. నిద్ర వేరే పార్టీలు ఈ అవార్డులలో ఒక గంట సేపు ఎక్కువ ఉంటే వాళ్ళు మొత్తం ఇంకా అలసిపోతారు అంతేనా? అరే గంట సేపు ఎందుకుంటారు సార్? కనీసం ప్రోగ్రామ్ అయిపోయేంత వరకు ఉండాలి కదా. ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ముఖ్యమంత్రి స్పీచ్ అయ్యేంత వరకు ఉండాలి కదా. ఉండాలని కండిషన్ ఏంటి సార్? నాకు వీలైతే మీకు అవార్డు వస్తే అవార్డు తీసుకొని కనీసం సభా మర్యాద కాదు కదా. అంతే, నా అవార్డు వచ్చి నా పరువుని నా ప్రోగ్రాంలు ఇవ్వను. సభా మర్యాద కాదు కదా. సభా మర్యాద రావడం సభా మర్యాద, అవార్డు కూర్చుంటూ కూర్చుంటాం అంతేకాని చెప్పారు. నా అవార్డు నేను తీసుకుని వెళ్ళిపోతాను. చిట్టిబాబు గారు ఇప్పుడు సీఎం రేవంత్ గారు 2 గంటలు ఉన్నారు ప్రోగ్రామ్ లో. 3 గంటలు ఉన్నారు. 3 hours. ప్రోటోకాల్ కదా, ప్రోటోకాల్ కదా. ఆయన వచ్చాడు, ఆయన ఉన్నాడు కనుక అందరూ ఉండాలి. ఏంటంటే ప్రోటోకాల్ కదా. అంటే సీఎం అంటే ముఖ్యమంత్రి, ప్రథమ పౌరుడు. ప్రోటోకాల్ సీఎం ఉంటే అక్కడ సభలో అందరూ ఉండాలని ప్రోటోకాల్ సార్. ఎక్కడ ఏ ప్రోటోకాల్ రాసింది సార్? సీఎం ఉంటే అందరూ సీఎం వేదిక ఆబ్వియస్లీ కదా రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొంటున్న ప్రోగ్రామ్ లో ఆయన వెళ్ళిపో. ఆయన వచ్చాం, పలకరించాం, అవార్డు తీసుకున్నాం, కొంతసేపు ఉన్నాం. త్రూ సాయంకాలం చివర ఆయన కారెక్కి వెళ్ళేదాకా టాటా బై బై సార్ అని చెప్పాలా? ఆయన కారెక్కి వెళ్ళేదాకా వెనకాల చదువుకుంటారా? మాకే వస్తున్నాం. వచ్చాం, మమ్మల్ని గౌరవించడానికి పిలిచారా? మమ్మల్ని అవార్డుకి గౌరవిస్తామా, లేకపోతే మీకోసం మీకు తప్పట్లు కొట్టడానికి పిలిచారా? ఏంటది? నన్ను గౌరవించారు, నా సన్మానం అయింది, నేను వెళ్ళిపోతాను అంతే. మీ సన్మానం ఏం సరే ఉండాలి, చివరి దాకా ఉండాలి. మీకు అందుకు సన్మానం, మాకు అందుకు చేస్తున్నారు సన్మానం, మాకు అందుకు ఇస్తున్నారు అవార్డు. చివరి దాకా కూర్చుని పర్సనల్ అవార్డు ప్రోగ్రామ్ కాదు కదా, రాష్ట్ర ప్రభుత్వ అవార్డు ప్రోగ్రామ్ కదా. ఏం రాష్ట్ర ప్రభుత్వం అవార్డు అయితే ప్రోగ్రామ్ అయితే ఇంకో ప్రోగ్రామ్ అయితే సార్? అది వాట్ ఇస్ నిన్న దిల్ రాజు చెప్పారు డైరీలో, రాసుకోండి ఇంకోసారి నుంచి, ఇది కరెక్ట్ కాదు అని చెప్పారు ఆయన. ఫిల్మ్ డెవలప్మెంట్ గవర్నమెంట్ ఇచ్చిన పదవిలో ఉన్నాడు కనుక గవర్నమెంట్ తాళం వేసే మాటలు మాట్లాడతారు ఆయన మాట్లాడితే నిజమైన చిత్తే దిల్ రాజు గారు ఈ పాయింట్ మాట్లాడి ఉండాలి ప్రభుత్వంతో. ఆయన ఈ గద్దర్ పేరు మీద ఇలా జనరల్ అన్ని అవార్డులు ఆయన పేరు తీసుకో సబబు కాదు, సభ్యత కాదు, అది విద్యత కాదు. మనం ఆ పేరు కాకతీయ పేరు ఇస్తాం, లేకపోతే ఇలా వేణ పేరు మీద ఇస్తాం. మన కవి ఈ గద్దర్ గారికి సినిమా ఫీల్డ్ కి ఏమిటి సంబంధం? ఏంటి అసలు తెలుగు చిత్ర పరిశ్రమకు ప్రభుత్వాలకు గ్యాప్ నడుస్తుందా, ఇంకా గ్యాప్ కంటిన్యూ అవుతుందా? గద్దర్ గారికి సినిమా ఫీల్డ్ కి వేలిడిచిన సంబంధం, బీరకాయ పీసాతో సంబంధం. అలాగా సినిమా ఫీల్డ్ కి కళామ తల్లికి ఆయనకి ఉన్న సంబంధం ఎంత చాలా లిమిటెడ్. మరి ఆ లెక్క చూస్తే సీనారెడ్డి ఒకసారి పుల్లారావు గారు కూడా ఉన్నారు, పుల్లారావు గారిని అడుగుదాం. పుల్లారావు గారు
చూశారు కదా గద్దర్ అవార్డ్స్ సంబంధించి చాలా మంది రాలేదు, ఊర్లో ఉండి కూడా రాలేదు. ప్లస్ ముఖ్యమంత్రి స్పీచ్ అయ్యేంత వరకు ఉండకుండా చాలా మంది అవార్డు తీసుకుని వెళ్ళిపోయారు. అక్కడ మన ఎక్స్పర్ట్, సినిమా ఎక్స్పర్ట్ మజల గారు కదా, చిట్టిబాబు. ఆయనకి నేను వ్యతిరేకం చెప్పలేను. ఇది వెరీ ఫేమస్ ఎక్స్పర్ట్ చిట్టిబాబు గారు. బట్ నా వ్యూ ఏంటంటే ముఖ్యమంత్రి గారు చూడకుండా వెళ్ళిపోయారంటే అది కొంచెం మన భారతీయుల అలవాటు అనుకుంటున్నా. నాకు ఇచ్చారు, నేను పట్టుకుపోతున్నా, ఇంటికి వెళ్ళిపోతున్నాను. కొంచెం మన అలవాటు కూడా ఉంది. ఆ టీ టిఫిన్ ముందలు పెట్టేసి ఉంటే తినేసి ముందలు వెళ్ళిపోతారు, ఆఖరి పెట్టాలి. కొంచెం అలవాటు. సో ఐ డోంట్ బ్లేమ్ ద సీఎం. పాపం ఆయన ఏదో ప్రయత్నం చేశాడు చేయటానికి, అది కుదరదు. అల్లు అర్జున్ ఇప్పుడు అల్లు అర్జున్ వ్యవహారంలో మళ్ళీ ఫ్లిప్ ఫ్లాప్ అయినట్టుంది. ఆయనకి ఇప్పుడు అవార్డు ఇవ్వాల్సి వచ్చారు, తర్వాత హక్ చేసుకున్నారు. అది 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 పర్సనల్ కాదు కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఆయన ఏదో డ్యూటీ ఆయన చేస్తా ఉంటాడు. పర్సనల్ పుల్లారావు గారు ఆయనే అసెంబ్లీలో మాట్లాడాడు కదండి, వాళ్ళ మంత్రులందరూ తిట్టారు కదండి. మరి అదే ప్రభుత్వం ఇస్తే ఆయన పర్సనల్ కాదంటే ఎట్లా? ముఖ్యమంత్రిగా వాళ్ళ ప్రభుత్వం మొత్తం నింది ఇచ్చింది, అవార్డు ఇచ్చింది. ఇవాళ అదే ప్రభుత్వం మరి ఇందాకే భరత్ గారికి నేను స్టార్ట్ చేసినప్పుడే చెప్పాను, చిట్టిబాబు గారు ఎక్స్పర్ట్. ఐ డోంట్ వాంట్ టు కాంట్రడిక్ట్, బట్ నేను చెప్పవలసింది చెప్పాలి కదా. అందువల్ల అది కూడా మంచిది అనుకుంటున్నా. మనం పర్సనల్ గా తీసుకోకూడదు ఇవన్నీ. అవార్డ్స్ అంటే ఆయన క్వాలిటీకి, ఆయన స్టేచర్ కి ఇచ్చారు. అప్పుడు అసెంబ్లీలో తిట్టారంటే అది వేరే విషయం. సో అది పర్ఫార్మెన్స్ కి ఇచ్చారు, అది మనం మెచ్చుకోవాలి కూడా. ఎందుకంటే అది పర్సనల్ గా తీసుకోలేదు సీఎం. ఆయన స్టేజ్ మీద నేను తగ్గేదేలే అన్నారు, అస్సలు తగ్గేదేలే అని చెప్పారు. నేను తగ్గలేదు సీఎం తగ్గారు అన్నట్టు. అదే అప్రిషియేటెడ్. సీఎం ఒక మెట్టు దిగి వచ్చాడంటే అప్రిషియేటెడ్. ఎవరిని, సీఎం నా అల్లు అర్జున్ అప్రిషియేట్? మీరు అప్రిషియేటెడ్ పైన మనిషి. భరత్ గారు మీరు ఇంటర్ప్రిట్ చేస్తున్నారు. నేను కాదు, సోషల్ మీడియాలో మొన్నట్టు అదే, సోషల్ మీడియాలో ట్రోల్స్ అదే డైలాగ్. నేను అస్సలు తగ్గేది లేరు అన్నారు. ఒకటి మనం ఇంకా చెప్పాలంటే పాలిటీషియన్స్ కూడా గొప్ప యాక్టర్స్, అది మర్చిపోవద్దు. ఇంకా గొప్ప యాక్టర్ల కంటే యాక్టర్లు పాలిటీషియన్స్ చూసి యాక్టర్స్ పాలిటీషియన్స్ లాగా యాక్ట్ చేస్తున్నారు ఇప్పుడు ఆ సినిమాల్లో. ఎవరు యాక్టర్లు చూసే పాలిటీషియన్స్ కాదు. పాలిటీషియన్స్ పెద్ద యాక్టర్స్. వాళ్ళు మీడియాని మాస్టర్స్ చేశారు, వాళ్ళు మాట్లాడతాం మాస్టర్స్ చేశారు. వాళ్ళు పవర్ లో ఉన్నప్పుడు ఇంకా నేర్చుకుంటారు, పవర్ లో లేనప్పుడు ఇంకా నేర్చుకుంటారు. సో మనం ఒక మెట్టు తగ్గి వచ్చేటంటే ఐ అప్రిషియేట్. సీఎం అనే అతను వ్యక్తి ఎవరైనా, ఒక ప్రధానమంత్రి సీఎం, ఆయన అలాగ అనుకోకూడదు. ఆఫ్టర్ ఆల్ ఆయన తెలంగాణ స్టేట్ ని రిప్రజెంట్ చేస్తున్నాడు, ఆయన సొంతంగా కాదు కదా. ఆయన తెలంగాణ రాష్ట్రం. అట్లా చేసి పిలిచినప్పుడు సినిమా పెద్దలు చాలా మంది ఇక్కడ ఊర్లో ఉండి, హైదరాబాద్ లో ఉండి రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. స్పీచ్ కాకుండానే వాళ్ళ అవార్డు వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. సభా మర్యాద ఉండాలి కదా అని అంటే చిట్టిబాబు గారు ఎందుకు అట్లా ఉండాల్సిన అవసరం లేదు, వెళ్ళిపోవచ్చు అని వాళ్ళు వెళ్ళిపోవచ్చు. మనం అది అట్రాక్టివ్ గా ఉంది, ఆఫ్టర్ సినిమా ఎంటర్టైన్మెంట్ ఉండి ఏదో ఉంటారు. ఆ రష్ ఇష్యూ ఈ రోజుల్లో అంతమంది వస్తున్నారంటే అదే ఆశ్చర్యం. హైదరాబాద్ ఇవాళ పెద్ద సిటీ. సీఎం అనే వ్యక్తికి ఎంతమంది ఆయన పేరు తెలియదు తెలుసా? హైదరాబాద్ లో మీరు ఆశ్చర్యపోతారు. ఆ పేరు మర్చిపోయి, ఆ ఫంక్షన్ లో పేరు మర్చిపోయినందుకే కదా ఇంత ప్రాబ్లం అయినది. అల్లు అర్జున్ పేరు, రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయినందుకే అరెస్ట్ చేశాడు అని చెప్పి కొద్దిమంది అంటున్నారు. మీరు కానీ బాలకృష్ణ స్టేజ్ మీద డిప్యూటీ సీఎం పేరు మర్చిపోయినారు. మరి ఆయనకేమైనా ఉంటుందా చూడాలి. అది పాప డిప్యూటీ సీఎం మన మల్లు బట్టి అని చెప్పి బట్టి మల్లు అని ఆగిపోయినారు. ఆయనకి రాలేదు, గుర్తు రాలేదు. పేర్లు మానవ పాలకులలో ముద్ర ఇచ్చుకున్నంత గొప్ప పేర్లు కాదు. ఇప్పుడు సడన్ గా ఏదో అదృష్టం కలిసి పేర్లు ఏదో చిరస్థాయిగా ఒక రాజశేఖర రెడ్డిగా ఒక చరిత్ర ఉన్న పేర్లు కావు కదా. ప్రజల మనస్సుతో అదృష్టం కలిసి అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫైట్ చేశారు కదా, ఆపోజిషన్ నుంచి ఫైట్ చేసి వచ్చారు కదా. ప్రజల్లో ఆయన
పైన కాళ్ళు పట్టుకున్నారో ఏం పట్టుకున్నారో అది వేరే విషయం. ప్రజల్లో అంత ముద్ర వేయించుకునేంత నాయకత్వం కాదు వీళ్ళది. అలా నాయకత్వం కాదు. ఒకప్పుడు అంటే రాజశేఖర్ రెడ్డి ఇప్పుడు 5-6 సంవత్సరాలు కాసా ఇదే సోనియా గాంధీని పోతక్క రక్తం తాగే నోరే కదా ఇవాళ ఆవిడ కాళ్ళు పడి నెత్తిపోతుంది అంటున్నారు. ఈ వీళ్ళకి అందుకని అంత ప్రజలతో అంత ముద్ర నాయకుడు కాదు వీళ్ళు. ఎప్పటికప్పుడు ఏది పడితే మాట్లాడతారు కనుక ప్రజల్లో అంత స్మార్ట్